నేను చెప్పినాడు నేను నమ్మద్దు మీరు. బుద్ధుడైనా నేను చెప్పినాడు ఈ దేశంలో మీ బుర్ర పెట్టండి రా అన్నాడు. బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. అంటే నీ బుద్ధి నేను అందరు చెప్పి వినండి, నీ బుర్ర కూడా పెట్టండి అన్నాడు. సో నాకు కీరకాయ అంటే కుకుంబర్, అరటిపండు పెద్దవి పట్టదు. సో అవి తింటే నాకు డిస్కంఫర్ట్, కొంచెం గ్యాస్ రావడం ఎట్లేదు. ఇప్పుడు రాదేమో, ఇప్పుడు బాగుంది నాకు. నా గట్ మైక్రోబియం అంతా బాగా ఇంప్రూవ్ అయింది, మ్యూకస్ మెంబరీన్ రీబిల్డ్ అయింది, అసిడిటీ ఆల్సార్లు పోయినాయి. అంటే రావు, అయినా ఎందుకు తెలియదు, అది నాకు నా బాడీ ఇష్టపడ్డంలే, వదిలేస్తా. ఇన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉన్నాయి, ఏది పడదు వదిలేద్దాం, ఏమవుతుంది. అట్లా మీ బాడీకి, మీ ఇంట్లో వాళ్ళకి, మొత్తం మీ కుటుంబ సభ్యులకి ఏది కంఫర్టబుల్గా ఉంది, కొర్రలా, సామలా, అరికెలా, ఊదర్లా, జొన్నలా, రావులా, సదా ఇన్ని ఉన్నాయి కదా, వాటిలో ఒకటో రెండో సెలెక్ట్ చేసుకొని టేస్టీగా ఎట్లా చేయాలని చూసుకొని అవి పెట్టండి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆటోమేటిక్గా. పూజలు చేసి స్వామి మా ఆరోగ్యం బాగుండాలి, ఈరోజు వారి మీద ఏదో పూజ చేస్తే మీ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు. లేదా వాస్తుకి ఇది కొట్టేసి ఇది పెడితే ఆరోగ్యం ఎట్లుంటుంది ఆరోగ్యం. మీరు ఇంత చెత్తంతా తింటా డోర్ మార్చేస్తే ఆరోగ్యం ఎట్లా వస్తుందమ్మా. కిటికీలన్నీ వేసి ఈ దోమలకి అంతా మందులు పెట్టుకొని, పొగలు పెట్టుకొని అవి వేలుస్తూ ఉండి ఆరోగ్యం స్వామి అంటే ఎట్లిస్తాడు దేవుడు. ఫ్రెష్గా రావాలి కదా నైట్ అన్నా, కామన్ సెన్స్ కదా అది. దానికి పెద్ద పిహెచ్డీ చేయాలా, మేమందరూ వచ్చి యూట్యూబ్లో చెప్పాలా. కిటికీలు తీసి పడుకొని ఫ్రెష్గా రావాలి కదా రాత్రి, అట్లీస్ట్ 8 గంటల మంచిగా పిలుచుకోవాలి కదా. నది నీళ్ళు తాగాలి, ఆరు నీళ్ళు తాగకూడదు. ఆ ఫుడ్ ఫ్రెష్గా చేసుకొని తినాలా. ఈ సింపుల్ టెక్నిక్స్తో ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇన్ని, అంటే మన వ్యూవర్స్ చూస్తారు కానీ ఒక 2-3 డేస్ పాటిస్తారు, దాని తర్వాత అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకు సార్ అసలు? అంటే 2-3 డేస్ చేసే వాళ్ళు కూడా మహానుభావులే. ఈ వీడియోని పూర్తిగా చూద్దాం రాననే వీడియో చెప్తానని చూసేవాళ్ళు కూడా మహానుభావులే. వాళ్ళు చేసేదానికి రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ నెక్స్ట్ వీక్ చేద్దాము, ఇప్పుడు ఏదో బయట ఉన్నాను టూర్లో మళ్ళీ చేద్దాము అనుకుంటాడు. ఈ ప్రాసెస్లో మిస్ అయిపోతారు. అందుకని చేసేది ఇన్స్టెంట్గా చేయాలని. జిడ్డు కృష్ణమూర్తి అనే ఆయన చెప్తారు, ఫిలాసఫర్, ఆయన చెప్తాడు, నువ్వు వినడము, అర్థం చేసుకోవడము, ఆచరించడము అట్లే జరగాల అని. నువ్వు విని అర్థం చేసుకొని రాగులు మంచిదని చెప్తాను ఈయన, రాగులు మంచిదే కాదా, రాగులు మంచిదే కాదా అని గూగుల్ చేస్తావు. రాగులు మంచిది కాదు అనేవి కూడా వస్తాయి కదా, ఏదో చెప్పిట్టాడు పిచ్చోడు ఎవడో పెట్టింటాడు అని చెప్పి ఆడే అయిపోయింది కథ. లేదు అది కూడా మంచిదే అనుకుంటావు. మళ్ళీ ఆచరించేదానికి రాగి పిండి ఎక్కడ తెచ్చుకోవాలా, అది మంచిదే కాదా, ఎన్ని రోజులు వాడాలా, ఎన్ని స్పూన్లు వేయాలా, ఎట తాగాలా, గంజెట్ట చేయాలా, రొట్టెట్ట చేసుకోవాలా, చేసి పెట్టేవాళ్ళు ఎవరు, చేస్తే ఎన్ని రోజులు తినాలా, ఇన్ని క్వశ్చన్లు వచ్చేస్తాయి కదా ఒకటేసారి, చేయవు. అందుకని నేను చెప్పే అసలు రాగులు తింటే వేడి పుడుతుంది అంటున్నాడు. నువ్వు తిన్నావా? లేదు సార్, ఎవడు చెప్పినాడు కదా, నీకు వేడి పుడితే చూడు నువ్వు తిను. మరి 6 కోట్ల మంది కర్ణాటక వాళ్ళందరూ రాగి ముద్ద తింటా ఉంటారు కదా, బొట్టుపిండి సంగటి వితౌట్ రైస్, రాగి జావ తాగుతారు, రాగి మురుకులు తింటా ఉంటారు, రాగి అప్పడాలు, రాగి ఒడియాలు, రాగులు తింటా ఉంటారు మొత్తం స్టేట్ అంతా. వాళ్ళకేం పైల్స్ రాలేదే. మరి విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు అసలు రాగులే తెలియదు కదా వాళ్ళకి. మరి వాళ్ళకందుకు పైల్స్ ఎందుకు వచ్చినాయి? పైల్స్ వస్తాయి ఎవడు చెప్తాడు నాకు. నీకు వచ్చినాయి నువ్వు తిను. సార్ ఎన్ని రోజులు తాగాలి సార్ రాగి జావా అంటారు. అసిడిటీకి రాగి జావా తాగమంటారు. నేను పొద్దున్నే 3 గ్లాసులు రాగి జావా, సాయంత్రం 3 గ్లాసులు రాగి జావా, అరికెలతో తినండి. 1 వీక్లో మీకు అసిడిటీ పోతుంది. 3 నెలలు తింటే మీరు బజ్జీలు తింటే మళ్ళీ రెడీ అయిపోతుంది, లోపల పొట్టంతా లైనింగ్ అంతా రెడీ అయిపోతుంది. ఎన్ని రోజులు తాగాలి సార్ రాగి జావా అంటారు. కాఫీలు టీలు రెడీ తాగుతూ ఉంటారా, కూల్ డ్రింకులు తాగుతూ ఉంటారు, చెత్త అంతా తింటూ ఉంటారు. రాగి జావా లైఫ్ లాంగ్ తాగండి. ఏదో బయటికి పోయినారు వీలు కాలే. నేనైతే ఆఫ్రికాకు పోయినా వ్యవసాయం చేద్దామని అడిగిపోయినా. సో అక్కడికి కూడా రాగి పిండి మా బెల్లం తీసుకుపోయినా. పొద్దున్న వేస్తాను రాగి, మా ఇంట్లో కూడా 4 గ్లాసులు రాగి జావ ఫుల్గా చేసి పెట్టేస్తా. 10 గ్లాసులు నేను 4 గ్లాసులు తాగేస్తా, ఇంట్లో అందరూ తాగుతారు. అది తీసుకుపోయినా. అది పొద్దున్న రాగి జావ తాగేసి రాగి ముద్ద, రాగి సంగటి కూడా అక్కడే నేర్చుకున్నా. నా వైఫ్ని అడిగి ఎట్లా చేయాలంటే ఎక్కువ నీళ్ళు అయ్యి పెట్టేసి గెలికేస్తూ ఉంటే అయిపోతుంది. మళ్ళీ దాన్ని సిమ్లో పెట్టు, అంతే. 5 నిమిషాలు రాగి సంగటి చేయొచ్చు. నా భార్య చేయలే, నా భర్త చేయలే అనుకుంటా ఉంటే ఎట్లా చేయండిరా, ఎవరో చేయండి రా. వేడిగా రాగి ముద్ద మంచిగా పప్పు పులుసు ఏదో వేసుకొని, నూనెంకాయ కూర చేసుకొని, ఓకే. ఇంకేదన్నా నాన్ వెజ్ వాళ్ళు తినుకోండి, నేను వెజిటేరియన్ నేను రికమెండ్ చేయను. పచ్చి బఠానీ ఆలు కర్రీ, శనగలు, చిన్న మసాలా, నెయ్యి వేసుకునేందుకు ఎంత టేస్టీగా ఉంటుంది. అన్ని టేస్ట్లు దాంట్లోనే ఉండదే. ఇన్ని రకాలు, ఇన్ని పెళ్ళిళ్ళు 100 రకాలు ఏం తింటాడు మీరు?
అసలు సగం మందికి రోగాలు షుగర్ బీపీలు ఏం తింటారు వాళ్ళు ఏది పెట్టి టేస్ట్ చేస్తాడు ఇన్ని పెట్టుకుంటే వాళ్ళు బాగా వస్తారు తినేదానికి కూడా ఎనర్జీ ఉండాలా ఎనర్జీ ఉండి ఆరోగ్యం లేకపోతే తినేది ఎంజాయ్ చేయలేరు అందుకే నేను చెప్పేది మందు తాగే వాళ్ళు కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది పోతారు ప్రాబ్లమ్స్ వస్తాయి మైండ్ దెబ్బతింటుంది బ్రెయిన్ న్యూరాన్స్ దెబ్బతింటాయి రిసెప్టార్స్ డల్ అయిపోతాయి ఇది జరుగుతాయి కదా ఒరే మీరు మందు తాగాలంటే కూడా ఆరోగ్యంగా ఉండండి పొద్దున్నే వాకింగ్ చేయండి రన్నింగ్ చేయండి ప్రాణాయామం చేయండి యోగా చేయండి ఎండకు పోండి నువ్వులు పెట్టుకోండి కూరలు సంబంధించండి సాయంత్రం మీరు మందుని ఎంజాయ్ చేయొచ్చు మందే తాగి సైడ్ గుడి తినకుండా వీక్ అయిపోయి లివర్ అరుగుదల లేకుండా వామిటింగ్స్ వస్తా ఏం ఎంజాయ్ చేస్తారు లైఫ్ లాంగ్ 100 ఏళ్ళు మీరు ఎంజాయ్ చేయొచ్చు మందు కూడా నేను మందు తాగమని చెప్పట్లా నేను అగైనిస్ట్ ఆల్ దిస్ నాన్ వెజిటేరియన్కి ఆరోగ్యం పెట్టుకుంటే ఆలోచన ప్రాబబ్లీ వాట్ ఐ థింక్ ఇవన్నీ చేశారనుకో ఈ మందు మంచిది కదని తెలుస్తుంది కదా దాని నుంచి కూడా బయటపడతారు సో మంచి ఫ్రెండ్స్తో ఉన్నారనుకోండి వాళ్ళు ఇవన్నీ మాట్లాడతా ఓ చెరువులు క్లీనింగో ప్లాస్టిక్ వాడకూడదనో గ్లోబల్ వార్మింగో ఎకాలజీ మీదనో ఇవన్నీ మాట్లాడుతూ ఉండేటప్పుడు చెత్త ఆలోచన రావు కదా ఈ డబ్బులు ఆ డబ్బులు ఏం చేద్దాం మందు ఏడకొడదామా ఇది ఈ ఫ్రెండ్ ఎవరన్నా ముంచుదామా అని పక్కన పోతాయి అట్లా మంచి ఫుడ్ తిన్నప్పుడు మంచి ఆలోచనలు వచ్చినప్పుడు చెత్తవన్నీ పక్కన పోతాయి సో ఇట్లా వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి సో పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఎవడు ముంచుదామా ఆ స్ట్రెస్ ఆ ప్రమోషన్ రాలా ఇది 100 కారణాలు పెట్టుకొని బ్రెయిన్ స్ట్రెస్ అయిపోతే ఆహారం మీద ఏముంటుంది చెరుకు సీజను పొద్దున్న లేస్తాను ఇంత చెరుకు గడ్డ తిన్నామనుకో దవడలకు మంచి ఎక్సర్సైజా ఆ నోట్లో ఆ జ్యూసు అరిగి పోతా ఉంటే ఒక 5-10 మినిట్స్ తర్వాత తేపు వస్తుంది సూపర్ తేపు అది అబ్బా ఆ ఎక్స్పీరియన్స్ పొందితేనే తెలుస్తుంది ఇప్పుడు పిల్లలు చెరుకు తినేదే తెలియదు జ్యూస్ తాగుతారు వాటర్ మిలన్ జ్యూస్ అంట అరే వాటర్ మిలన్ జ్యూస్ ఏంటి ఆయన నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఏంటో మరి నాకు అన్ని విచిత్రంగా ఉంటాయి